నెక్స్ట్ టాపిక్ తెలంగాణ ప్రజా ప్రతినిధుల డిమాండ్ ఓకే చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు. ఓకే, టీటీడీ సంబంధించినటువంటి దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు సంబంధించి మా లెటర్లను కూడా యాక్సెప్ట్ చేయండి అని గతంలో అనేక ప్రపోజల్స్ వెళ్ళటం జరిగింది. స్పీకర్ ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు కూడా స్వయంగా రిప్రజెంట్ చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారానికి 2 లెటర్స్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఒక 2 లెటర్స్ 3 లెటర్స్ 300 రూపీస్ టికెట్స్ యాక్సెప్ట్ చేసే విధంగా వాళ్ళు వెళ్ళినప్పుడు స్వయంగా వాళ్ళకి విత్ ప్రోటోకాల్తో చేసే విధంగా కొన్ని డెసిషన్స్ని తీసుకొని ఈరోజు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాట్లాడి వాటికి ఓకే చేయించి వాళ్ళు ఈరోజు సూచనప్రాయంగా బయటికి తెలియజేయటం జరిగింది. ఇది జరిగినటువంటి అంశం. సరే, దీనికి సంబంధించి కొంత అనౌన్స్మెంట్ కూడా ఏదో చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నట్లున్నారు. బైట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక బయట ఉంది. అయితే ఎవరిది? ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ ఒక రకమైనటువంటి ఒక భావనతో ఒక కొంత పరిధులు దాటి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన ఉద్దేశం ఆలోచనలో కొంచెం అటు ఇటుగా చెప్పకుండా చెప్పారేమో కానీ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. 4 కోట్ల మంది తిరుపతి దర్శనం చేసుకుంటారు. 4 కోట్ల మంది జనాభాలో తెలంగాణ 4 కోట్లలో 3.5 కోట్ల మంది గ్యారంటీగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. 10 సంవత్సరాల్లో చూసి ఎగ్దం బంద్ చేస్తే లేనిపోని భేదాభిప్రాయం వస్తుంది. మనంతా అన్నదమ్ములనే కదా, ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఏం రాజకీయం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, వారు ఉండేది కూడా హైదరాబాద్లోనే కదా, టీటీడీ చైర్మన్ గారు ఉండేది కూడా హైదరాబాద్లోనే, తెలంగాణలోనే. తిరుపతి దేవుడు ఇంటి దేవుడు ఉంటాడు ఇక్కడ. ఈక్వల్ గా భేదాభిప్రాయాలు లేకుండా 2 సమానంగా చూడాలి. 2 సమానంగా చూసి దీని తర్వాత 2 లెటర్లు ఇచ్చారన్న దాని మీద వారు మాట్లాడారు. హైదరాబాద్లో వ్యాపారాలు చేయటం లేదా, లేకపోతే అలా చేయటం లేదా, ఇలా జరగటం లేదా, ఎలా అయితే ఎక్కడ కూడా అలాంటి భేదాభిప్రాయాలు వస్తాయని చెప్పని. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం చేస్తాయి. రాజకీయంగా ఇక్కడ సమస్య ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అక్కడ వీరు రిప్రజెంట్ చేశారు, మాకు కావాలని. వారికి వాళ్ళు కొంత యాక్సెప్ట్ చేశారు. ఇంకా కావాలి అని అనుకుంటే ఇదిగో మాకు ఇంకొంచెం ఈ ప్రొవిజన్ కల్పించాలని డిస్కస్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ మీరు ఇలా ఉన్నారు కాబట్టి అక్కడ అలా మీరు చేయకపోతే దీని మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి అనేటువంటి పదాలను వాడటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో మాట్లాడారు. ఆయన అది మాట్లాడితే అవును అట్లా మీరు అలాగే మాట్లాడితే హైదరాబాద్ యూటీ చేయాలి లేకపోతే సెకండ్ క్యాపిటల్ చేయాలనే డిమాండ్ ఎందుకు రాదని చెప్పి ఇంకొక ఆయన మాట్లాడారు. ఇలాంటివి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంకొక వ్యాఖ్యలు ఇంకొకరు చేస్తారు, ఇంకొక వ్యాఖ్యలు ఇంకొకరు చేస్తారు. అసలే హైదరాబాద్కు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ గ్రోత్ వీటి ఇంజను కొంత స్లోడౌన్లో ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు అవి మరింతగా నష్టాన్ని చేకూర్చేటువంటి అంశం అవుతాయి. కానీ ఇక్కడ అలాంటి రెచ్చగొట్టేటువంటి లేదా అలాంటి భావోద్వేగ పూరితమైనటువంటి వ్యాఖ్యలు సరైనటువంటిది కాదు, సమంజసమైనటువంటివి కాదు అనేటువంటి చర్చ బలంగా ఉంది. సరే, అది బీఆర్ఎస్ పార్టీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి అవి రేపు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ అవునన్నా కాదన్నా ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేటువంటిది కీలకంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం చేస్తే వాళ్ళు ఎందుకు దాన్ని ఎలా చేస్తారు, ఎందుకు దాని మీద చర్చ జరుపుతారు కదా. చర్చ జరిపినప్పుడు అది ఇంకొక రకమైనటువంటి డైమెన్షన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. చూసి ఇలాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చేటువంటి అంశమా, లేక బీఆర్ఎస్ పార్టీని తగ్గించేటువంటి అంశమా, లేక భావోద్వేగాల ద్వారా రాజకీయాలు నడిపించేటువంటి అంశం అనేటువంటి దాన్ని ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా సరే ఎక్కడైనా చర్చల ద్వారా జరిగితే ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మెడికల్ సీట్స్ మన 10 years తోటి అయిపోయింది. మెడికల్ సీట్లు లేవు, కుదరదని చెప్పారు. ఇంజనీరింగ్ సీట్లు ఇక్కడ ఉన్నటువంటి వాటితో అయిపోయింది. మరి ఇట్లాంటి చాలా నెంబర్ ఆఫ్ 10 years తోటి అయిపోయింది. మరి దానికి వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. మరి అట్లాంటిది కొంచెము కొన్ని అంశాల విషయంలో
కొన్ని నిర్ణయాలు పొలిటికల్ పార్టీస్ పరంగా కొన్ని ఉంటాయి. బట్ దానికి తగ్గట్టుగా డిస్కషన్ చేసుకోవాలి. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిశారు, మరి కేటీఆర్ గారిని కలిశారు. మరి ఎక్కడ అది కొంచెం అది ఎందుకో మరి వారు గతంలో అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సాధన విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సరే అక్కడ ఆ రోజు ప్రజానీకం సమర్థించి ఉండొచ్చు. కానీ ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా వాటిని సమర్థించరు. దానివల్ల ఏమైందంటే చూస్తా మన కన్ను మనమే పొడుచుకున్నటువంటి పరిస్థితి అయింది. ఇక్కడ అలాంటి వాటికి చేస్తే అవతల పక్క అరే ఇది ఎన్ని రోజులున్నా ఈ రకమైనటువంటి భావనలు ఉంటే మన ఆలోచనలు ఇంకో వైపు తీసుకెళ్తే బాగుంటుంది కదా అనేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు. అది ఎవరైనా కానీ అలాంటి మాటలు అలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చేయటం కూడా చాలా మంచిది. మొన్న ఒక సినిమాకు సంబంధించి ఇంకొక ఆయన అంటున్నారు 85% ఇక్కడ వాళ్ళకు ఉండాలి, 15% ఉండాలి, లేదంటే మీరు తట్టపుట్ట సర్దుకొని వైజాగ్ వెళ్ళండి అని చెప్పని. అవి ఎంతవరకు శ్రేయస్కరం అనేటువంటిది అర్థం కావట్లేదు. ఈ కొంచెం 1, 2, 3, 4 ఇట్లాంటి 10 కలిసిన తర్వాత ఈ 10 మంది కలిసి ఒక డిబేట్ చేస్తారు, దాని మీద ఒక ప్రజలకు భావం తీసుకొస్తారు. తర్వాత ఇంకో 4 కలిసి ఇంకో భావం తీసుకొస్తారు. అక్కడి నుంచి ఎవరెవరు విజయవాడ ఇంకోరు మాట్లాడతారు, ఇంకోరు ఢిల్లీ నుంచి మాట్లాడతారు. ఇలాంటివి చేసే కొన్ని ఇది వేరే రకమైనటువంటి వ్యత్యాసాలకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుందేమో అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. మోహన్